అందరూ గొప్పతనము అనండి. యేసుప్రభు వారు సృష్టి అంతా ఆయనదే. మానవుడిగా వచ్చి ఆయన పరిశుద్ధాత్మతో చేశాడు కొన్ని అద్భుతాలు ఈ భూమి మీద. అందుకని ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అంటాడు, నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను. ఇప్పుడు మీరు మానవులే, నేను మానవుడిని ఈ భూమి మీద ఉన్నప్పుడు. కానీ మీరు మానవులైనప్పటికీ కూడా మీరు నాలాంటి కార్యాలు చేస్తారు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను సర్వాంతర్యామి అయిపోతాను. కాబట్టి ఈ భూమి మీద మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంటే మానవుడిగా. సో దట్స్ హౌ జీసస్ డెడ్. ఆయన మీద ఎన్ని చేస్తున్నా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయి, ఈ ఊరు వద్దంటే ఆ ఊరు, ఆ ఊరు వద్దంటే ఆ ఊరు, ఎక్కడ ఏమనుకున్నా ఆయన చేసుకెళ్ళిపోతూ ఉన్నాడు అలాగా. సో గ్రేట్నెస్ ఈజ్ వేర్ గ్రేట్ మిరకల్స్ ఆర్ అలౌడ్ బై గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. గొప్పతనం అంటే ఏంటి? గొప్ప దేవుడు మనలో కార్యాలు చేయడానికి ఆయనకి మనము అవకాశం ఇవ్వడం, అదే గొప్పతనం. మన గొప్పతనం ఏం లేదు, నమ్మడం. దాన్ని నమ్మితే ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. మరి ఆయన వచ్చి ఆ సరిహద్దులో చిన్న చిన్న సరిహద్దులు ఎలా దాటాలని చూపించాడు. నువ్వు చనిపోకుండా అవి ఇవి అని. సృష్టి అంతా ఆయనదే. సో ఆయన గొప్ప కార్యాలంటే యోహాను విషయమై ఒక మాట అంటాడు. భూమి పుట్టినది మొదలుకొని తల్లి గర్భమందు పుట్టిన ప్రవక్తల్లో అందరికంట గొప్ప ప్రవక్త ఎవరంట? అయితే కానీ ఒక మాట అంటాడు, తల్లి గర్భమందు పుట్టిన ప్రవక్తలందరికంటే యోహాను గొప్పవాడు. ఎందుకు? యేసుప్రభు వారికి మార్గము సరళము చేసినందుకు. అనేకులు ప్రవచించారు, ఇతడు శరీర రీతిగా ఆయనకు మార్గాన్ని సరళము చేశాడు. అయితే ఒక మాట అంటాడు, దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అంట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే మీరు చూస్తే మరి యేసు ప్రభువారికి ముందు ఎవరైనా పరలోకానికి వెళ్ళారా? హనోకు వెళ్ళిపోయాడు, కానీ పరలోకానికి వెళ్ళా. పరలోకానికి ముందు ఉండేదేంటి? పరదైసు. పరలోకానికి యేసయ్య ఒక్కడే వెళ్ళాడు. ఎందుకంటే ఆయన వెళ్ళి ఆయనే తయారు చేయాలి పరలోకాన్ని. ఆయనే చేసి ఆయనే తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన తప్ప ఎవరు వెళ్ళాలి. అందుకంటాడు, నేను వెళ్ళి మీ కొరకు నేను ఒక గృహాన్ని సిద్ధపరచాల. ఆయన వెళ్ళి ఆయన సిద్ధపరిచే వరకు ఎవరో పరలోకానికి వెళ్ళలేదు. వాళ్ళు పరదేశంలో ఉన్నారు, మిగిలిన ఎక్కడ ఉన్నారు? చెరసాల. అందుకే అంటాడు, నేడు నీవు నాతో ఎక్కడ ఉంటావంట? పరలోకం అన్నాడా పరదేశం అన్నాడా? ఎందుకంటే చనిపోతాం, ఇంకా 3 రోజులు నేను ఇక్కడే ఉంటా. ఆ తర్వాత మళ్ళా 40 రోజులు నా శిష్యులతో గడపాల. ఇక్కడ మరి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అంటే అప్పుడు దాకా ఎవరు పరలోకానికి వెళ్ళలేదంట. యేసుప్రభు వారి తర్వాతే అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరైతే ఆయన నమ్మారో ఆ తర్వాత వెంటనే వారి స్థానము పరలోక స్థానములలో కూర్చుని పెట్టారన్న. ఇప్పుడు నువ్వు యేసయ్యని నమ్మితే ఇమ్మీడియట్గా నీ పరలోకంలో ఒక స్థానం ఉంటుంది. అప్పుడు ప్రవక్తలందరికీ లేదు, పరదేశంలో ఉంటారు, లేకపోతే చెరసాల. ఇప్పుడు మనకి పరదేశం అవసరం లేదు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం చనిపోయిన వెంటనే. ఓకే, లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నా కానీ అక్కడ స్థానం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఇప్పుడు మనము ఉండేటువంటి రాజ్యం, అక్కడ తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. అవునా? సో ఆ రాజ్యం అనుకుందాం, దానికి ఒక పేరు పెట్టుకుందాం, నూతన యెరూషలేము అని పెడదాం. అవునా కదా? అయితే ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత తీసుకెళ్లేటువంటి లోకములో నేను చనిపోయి పరిశుద్ధాత్మ వస్తుంది కదా, అప్పుడు ఆ లోకానికి అర్హులవుతారు. ఎవరైతే అర్హులయ్యారో వాళ్ళు యోహాను లాగా చావరంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యోహాను ఇంత గొప్పడైనప్పటికీ కూడా హేరోదు రాజు ఏం చేశాడంట? ఎవరి తలను నరికేశాడు? యోహాను తలను నరికేశాడు. అంత గొప్ప ప్రవక్త అయినప్పుడు కూడా ఏలియా ఏమైపోయాడు? పారిపోయాడు. కానీ ఈ పరలోక రాజ్యములో అల్పుడు అంటే నేను యేసుని నమ్ముకుంటున్నా, అయినా నీకు రోగాలుండి, కష్టాలుండి, బాధలుండి, అప్పులుండి, అయినా అల్పుడు అయి ఉన్నావు అనుకో, ఈ రాజ్యంలో అల్పులైన వారు యోహాను కంటే గొప్పోళ్ళు అంట. ద లా విచ్ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ బికేమ్ ఎ కర్స్. ఆశీర్వాదంగా ఉండేటువంటి ధర్మశాస్త్రం అర్థం చేసుకోకపోవడం వల్ల ఎలాగ ధర్మశాస్త్రం అర్థం ధర్మశాస్త్రం శాపం అయిపోయింది. ధర్మశాస్త్రం ఎలా శాపింపబడుతుంది? ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా? మంచిది, ఉత్తమమైంది. అయితే దాన్ని శరీరీతిగా నెరవేర్దాం అనుకుంటే నీకు ఆ సామర్థ్యము లేదు. దాన్ని ఏం చేశారు? యేసుప్రభు వారు శిలువ రక్తము కార్చి పరిశుద్ధాత్మనిచ్చి, ఈ పరిశుద్ధాత్మ సామర్థ్యాన్ని నీకు ఇచ్చి ప్రేమ ద్వారా నీవు ఆత్మ ద్వారా నడిచి ఆ ఆజ్ఞల్ని ఏం చేస్తావంట?
నెరవేరుస్తావు. ఎంతమందికి అర్థమైంది? ఈ రూట్లో కాకుండా 10 ఆజ్ఞలు పెట్టుకొని నెరవేరుతావు అనుకుంటే అది నీకు ఆశీర్వాదమా శాపమా? ఎందుకంటే నీకు సామర్థ్యము లేదు. సామర్థ్యము లేనోడికి ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీతిని పాటించమంటే వాడు పాటించగలడా? పాటించలేడు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి అల్పుడైన వాడు కూడా గొప్పోడు. దీన్ని వాడుకుందా లేదా సంఘము? వాడుకోలే. యోహానులో ఏ ఆత్మ ఉంది? ఏలియా ఆత్మ. మరి ఆత్మ ద్వారా తప్పించుకోగల సామర్థ్యం ఉందా లేదా యోహానుకి? ఉంది. కానీ అది కూడా వాడుకోలేదు యోహాను. అయితే ఈ యోహాను కంటే ఏలియా కంటే గొప్పోడంట. ఇటువంటి సామర్థ్యము కలుగునుగాక. ఈవెన్ దో యు ఆర్ వీక్ ఇన్ ద కింగ్డమ్, యూ కెనాట్ బి కిల్డ్ బై ఎ గ్రేట్ కింగ్. నీవు యేసుని నమ్ముకొని ఎంత బలహీనుడు అయినా గొప్ప రాజు నిన్నేమి చేయలేడు అనండి. ఎందుకో తెలుసా? ఎందుకు? వై? ఎందుకు ఇంత సామర్థ్యము? వై యు గెట్ దిస్ ఎబిలిటీ నౌ? యోహాన్ కాదు. యోహాన్ ఏమైపోయాడు? ఏం చేయలేకపోయాడు యోహాన్. జాన్ కుడెంట్ డు ఎనీథింగ్. ఏలియా కూడా తెలియదు, అందుకే పారిపోయి దాక్కున్నాడు అక్కడ. అందుకే అంటాడు, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు. అందుకే అంటాడు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఈ భూమి మీద గొప్పోడు కంటే చాలా గొప్పోడు నువ్వు. ఎలాగా అంటే ఈ సామర్థ్యం ఉంది ఇప్పుడు నీకు. నువ్వు యేసుని నమ్ముకున్నావు, అయినా నీకు ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ అన్నీ ఉన్నాయి. ఎందుకు? నీ సభ్యత్వం ఎక్కడదే? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి అధిపతి ఎవరు? తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అగు. ఆ రాజ్యములోకి సభ్యత్వం ఎలాగొస్తుంది? యోహాను 3:3 చదవండి. జాన్ 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. 5వ వచనము. యేసు ఇట్లనెను, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రాజ్య సభ్యులుగా ఎలాగవుతావు? ఎవరైతే యేసు శిలువలో చనిపోయాడు, నా కొరకు రక్తము కాచాడు, తిరిగి లేచాడు, ఆయనే నిజమైన దేవుడు, పరలోకానికి ఆయనే మార్గము, దేవుడు ఆయన్నే నియమించాడు, ఎవరైతే తెలుసుకున్నారో, దీన్ని అంగీకరించారో వాళ్ళంటా కొత్తగా జన్మించినారంట. యూ బికమ్ ఎ సిటిజన్ బై బిలీవింగ్. నీవు కేవలము నమ్మడం ద్వారా ఆ గొప్ప రాజ్యానికి సభ్యుడు అయిపోతావంట. బలహీనుడిని కూడా ఈ లోకంలో బలవంతులు తాకలేరు. బికాస్ హీ షెడ్ హిస్ బ్లడ్. మరి యోహాన్ టైంలో ఆయన రక్తం కార్చాడా? కార్చలే. హీ డిడ్ంట్ షెడ్ హిస్ బ్లడ్. ఆ రాజ్యానికి మార్గం సిద్ధపరిచాడా? నూతన యెరూషలేముకి. ఎంతమందికి మీ సామర్థ్యం అర్థమైంది? ఈవెన్ దో యు ఆర్ వీక్, యు ఆర్ సో స్ట్రాంగ్ బికాస్ యు బిలాంగ్ టు ఎ కింగ్డమ్. ఆ రాజ్య సభ్యత్వం ఎలా వస్తుంది? యేసు నమ్మడం ద్వారా నువ్వు కొత్తగా జన్మించావంట. ఎంతమందికి ఆల్రెడీ నేను ఇంత గొప్ప అన్నట్టు అనిపిస్తుంది ఈ మాట తర్వాత? యు సీ దట్ నౌ? డూ యు నో హౌ స్ట్రాంగ్ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్? సో ఈ జ్ఞాన వాక్కులు దేవుడు మీకు ఇవ్వడం ద్వారా మీరెంత గొప్పోళ్ళో తెలుసుకొని ఆ గొప్పతనం బయటకు వచ్చిన గాక. అందరూ చెప్పండి, నూతన జ్ఞానము వల్ల నూతనమైన గొప్పతనం వస్తుంది. యు సీ హౌ గాడ్ ఈస్ బీన్ యూజింగ్ దిస్ రెవల్యూషన్ టు బిల్డ్ హిస్ కింగ్డమ్. నజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్ బ్లెస్ యువర్ పీపుల్. నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ కాళ్ళ నొప్పులు పోవాలా, ఈ మొక్కల నొప్పులు పోవాలి, దరిద్రం, పైల్స్ పోవాలా, షుగర్ పోవాలా, ఈ బీపీ పోవాలా, ఈ గడ్డుతనం పోవాలా, నేను వృద్ధాప్యంలోనే నేను బ్లెస్ అవ్వాలా. నేను ఇప్పుడు రాజులైన యాజకులను కావాలి. లార్డ్, ఐ నీడ్ టు బి బ్లెస్డ్. గ్లోరిఫై మీ, restore me. I am on my way to the king's house, to the king's palace. Prepare me. నన్ను సిద్ధపరచు. ఈ వాక్యం కొరకు నేను నెరవేర్చాలంటే heal me and bless me. లేడి వలె గంతులు వేయినట్లు యవ్వన బలాన్ని నాకు దయచేయి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.